కృష్ణ అందరికీ స్వాగతం. మన శ్రీకృష్ణ కథాసుధలోకి ముందుగా మంగళాచరణ చెప్పుకొని మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललित श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं. श्री प्रभुपाद की जय, श्री गुरुदेव की जय. హరే కృష్ణ. మనం నిన్న కాళియ ఉద్ధరణ లీల చెప్పుకున్నాం. అన్ని అసురుల యొక్క సంహారం చేస్తున్నారు కృష్ణ, కానీ కాళియాని మాత్రము ఉద్ధరించాడు. ఎందుకు అంటే కాళియా నాగుల యొక్క పత్నులు ఎవరైతే ఉన్నారో ఈ నాగపత్నులు భగవంతుడి యొక్క పరమ భక్తులు అనమాట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క పరమ భక్తుల కృప కలుగుతుందో అప్పుడు భగవంతుడు వాళ్ళ పట్ల కృపని కురిపిస్తాడనమాట. అందుకే ఈ నాగపత్నులు అందరూ వచ్చి అసలు మా భర్త చేసినటువంటి అదృష్టం ఎంత గొప్పది, మీరు ఎంతసేపటి నుంచి మీ యొక్క సాంగత్యాన్ని మా భర్తకు అందించారు అని చెప్పేసి వాళ్ళందరూ అంటారనమాట. ఆయన చేసినటువంటి పాపకృత్యం వలనే ఆయన పాము శరీరం తీసుకున్నాడు, అయినా కానీ మీరు ఎంత దయామయులు అంటే మీ యొక్క పాదధూళిని, మీ యొక్క పాద పద్మాల స్పర్శని తను పొందాడు అని చెప్పేసి కృష్ణుడిని ప్రార్థిస్తారనమాట. ఆ విధంగా ఎక్కడైతే భగవంతుడి యొక్క భక్తుల యొక్క కృప ఉంటుందో అక్కడ భగవంతుడి యొక్క కృప మనకి చాలా సులభంగా లభిస్తుందన్నమాట. అందుకే భగవంతుడి యొక్క కృప లభించాలి అంటే భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం తీసుకోవాలి. భక్తుల యొక్క సాంగత్యంలో మన భక్తి పెంపొందుతుంది అనమాట. ఆ విధంగా మన లోపల ఉన్నటువంటి ఏదైతే ఆ విషము, ఈ విషయాన్ని ఏం కక్కుతుందంట, మన నాలిక కక్కుతుంది. ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. ఏ విధంగా అయితే కాళియా నాగు తన విషాన్ని కక్కుతూ ఉంటే కృష్ణుడు తన కాలుతో తన పడగల మీద డ్యాన్స్ చేసి తనతో విషాన్ని కక్కించారు. అదేవిధంగా మన నాలిక పైన మనం భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ ఉంటే మన లోపల ఉన్నటువంటి విషాలన్నీ కూడా పోతాయి. ఏంటవి మన లోపల ఉన్నటువంటి విషాలు అంటే కామ, క్రోధ, మద, మత్సర్య, లోభ ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఆ విధంగా కాళియా ఏ విధంగా అయితే పరిశుద్ధుడయ్యాడో మనం కూడా పరిశుద్ధులం అవుతామన్నమాట. మన రాతి బండ లాంటి హృదయము కమల పువ్వులాగా అతి సుకుమారంగా అయ్యి భగవంతుడు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారనమాట. అందుకే మనం భగవంతుడి యొక్క నామజపము, భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం స్వీకరించాలి. ఆ విధంగా కాళియాని ఉద్ధరించి తను ఏం చెప్పాడు, నువ్వు రమణక దీపానికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి చెప్తే రమణక దీపానికి వెళ్తే మళ్ళీ
గరుడ వస్తాడు అనేసి అంటే అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, నా యొక్క పాద పద్మాల యొక్క చిహ్నాలు నీపైన ఉన్నాయి, ఇప్పుడు ఇంకా గరుడ నిన్నేమీ చెయ్యడు అని చెప్పేసి తను పంపిస్తాడనమాట. మరి ఈ కాళియా దగ్గర అమూల్యమైన రత్నాలు ఉన్నాయంట. ఆ రత్నాలన్నీ కూడా కృష్ణకి గిఫ్ట్ చేసి కృష్ణుని అలంకరించి తనకి ధన్యవాదాలు చెప్పి తను సకుటుంబ సపరివారంగా భార్య పిల్లలతో మొత్తం ఆయన నాగవంశాన్నంతా తీసుకొని తను రమణక దీపానికి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు కాళియా మడుగులో నుంచి బయటికి వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఈ గోపులు గోపమ్మలు తర్వాత ఆవులు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, లాస్ట్ ప్రాణంతో ఉన్నారు. వాళ్ళ ప్రాణాలన్నీ కళ్ళల్లో నుంచి చెవుల్లోకి అలా అయిపోయాయి. సో ఆ విధంగా కృష్ణుని చూస్తూ ఆ కృష్ణుణ్ణి తదేకంగా చూస్తూ ఆనందపడుతున్నారు. వాళ్ళు తిరిగి వాళ్ళ ప్రాణాలు అందరూ తిరిగి పొందారు. ఆ విధంగా కృష్ణుని దగ్గరికి వెళ్ళి కృష్ణుని ఆలింగనం చేసుకోవడం, కృష్ణుని పైనుంచి కింది వరకు ఆరా తీరా చూడడం, ఆ విధంగా అందరూ చేస్తున్నారు. తర్వాత ఇంకా నందమహారాజ్ కూడా దగ్గరికి వెళ్ళి తను ఎత్తుకున్నాడు. దావు అసలు చాలా కోపం వచ్చేసింది. 45 నిమిషాల నుంచి కాళియా కృష్ణుని ఆలింగనం చేసుకొని ఉన్నాడు. అసలు ఎంత ధైర్యం, అసలు ఇంత సమయాన్ని కృష్ణుడు నాకు కూడా ఇవ్వడు అని చెప్పేసి పాపం దావుజీ కూడా బెదిరిస్తాడు. ఆ విధంగా దావుజీ వెళ్ళి వెంటనే కృష్ణుని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడంట. తర్వాత యశోదమ్మ దగ్గరికి వచ్చి, యశోదమ్మ అయితే ఇంకా మొత్తం సమస్యలు పడిపోయింది, తను మూషలో పడిపోయింది. యశోదమ్మని లేపుతారు. యశోదమ్మ మళ్ళీ కృష్ణుడిని కౌగలించుకుంటోంది, ముద్దులు పెడుతోంది, కౌగలించుకుంటోంది, ముద్దులు పెడుతోంది. ఇంకా అందరూ ఆ సంతోషంలో మునిగిపోతూ పాపం లంచ్ టైంకి వచ్చారు. ఇప్పుడు సాయం సంధ్య అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంటికి ఏం తిరిగి వెళ్తాంలే అనేసి అన్నట్టుగా వాళ్ళందరూ కూడా అక్కడే యమునా తీరంలోనే నైట్ స్టే చేద్దామని చెప్పేసి ఫిక్స్ చేసుకున్నారనమాట. బ్రాహ్మణులు వాళ్ళందరూ వస్తే నందమహారాజు బ్రాహ్మణులకి గోవులను దానం ఇచ్చారు. తర్వాత ఎప్పుడు ఏదైనా సంకటం వచ్చినప్పుడు అది పోయిన తర్వాత ఏ విధంగా అయితే వాళ్ళు వేద పఠనం చేస్తారో ఆ విధంగా వేద పఠనాలు చేశారు. అందరూ కూడా కలిసి చాలా పరమ ఆనందంగా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరూ అక్కడ గుమ్మిగూడారు కదా, యమునా తటంలో ఉన్నారు. చీకటి అయిపోయింది అని చెప్పేసి ఆ యమున అక్కడ బృందావన వాసులందరూ కూడా సో నైట్ అక్కడే ఉంటాము అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉంటారనమాట. ఇంకా నైటు అక్కడే వాళ్ళు ఆడుతూ పాడుతూ కృష్ణుని కీర్తిస్తూ కృష్ణ బలరాములని కీర్తిస్తూ వాళ్ళందరూ అక్కడే బస్ చేస్తున్నారు. ఇంకా నైట్ వాళ్ళందరూ పడుకుంటారు, రెస్ట్ తీసుకున్న తర్వాత మిడిల్ ఆఫ్ ద నైట్ కాళియా ఇంతగా తను పోరాడాడు. కృష్ణుడితో పోరాడాడు. కాళియాకి చాలా కష్టమైంది కదా. కాళియా అసుర గుణాలు కలిగిన వాడు. సో కాళియా యొక్క ఒక ఫ్రెండ్ ఉన్నాడంట, ఫైర్ డిమాండ్, ఆయన మంట రాక్షసుడు. తను ఏం చేశాడు అంటే తన ఫ్రెండ్కి కష్టమైంది అని చెప్పేసి తను ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అని చెప్పేసి ఆ రాత్రి ఈ మంట రాక్షసుడు వచ్చేసాడు అనమాట. ప్రచండ అగ్ని వచ్చేసింది. అసలు ఆ వేడికి అక్కడ పడుకున్న వాళ్ళందరూ కూడా లేచారనమాట. లేచి కృష్ణ బలరాముల్ని ప్రార్థిస్తారనమాట. స్వామి ఏంటి ఇది అర్థం అవ్వలేదు అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణ బలరాముల యొక్క పాద పద్మాల శరణాగతిలో ఉంటారో వాళ్ళు ఎలాంటి ఆపదలో పడరు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, ఎవరైతే నా శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క బాగోగులన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పారు. అదేవిధంగా మరి ఈ బృందావన వాసులందరూ కూడా వాళ్ళు మంటల్లో పడి చనిపోతాము అని చెప్పేసి భయపడడం లేదంట. ఒకవేళ మీ మంటల్లో పడి చనిపోతే కృష్ణుని చూసుకునే వాళ్ళు ఎవరు అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారంట. ఎందుకంటే కృష్ణుడు అంటే అంత ప్రాణం వాళ్ళకి, వాళ్ళ యొక్క మనస్సు నిండా ప్రాణం నిండా వాళ్ళ ధనము సంపద అన్నీ కూడా కృష్ణని. ఏది ఏమైనా సరే కృష్ణకి ఏం అవ్వద్దు. కృష్ణుడు అతి సుకుమారమైన వాడు, కృష్ణుడు ఎప్పుడూ బాగుండాలి, కృష్ణుడి కోసం మేము అందరము ఉండాలి, కృష్ణుడికి మేము సేవ చేయాలి. వాళ్ళ యొక్క భావం ఇది ఒక్కటే అనమాట. అదే మనము మంటలు వచ్చాయో లేకపోతే ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, మనం ఏమనుకుంటాం, మనం చనిపోతాము లేకపోతే మన శరీరం కష్టపడుతుందని మనం భయపడతాం, మనం చావుకి భయపడతాం. కానీ ఈ బృందావన వాసులందరూ చావుకి భయపడడం లేదు, వాళ్ళకి చావంటే లెక్కే లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకేమన్నా అయిపోతే కృష్ణుని చూసుకునే వాళ్ళు ఎవరు అనేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట. అంటే ఆ విధంగా వాళ్ళ యొక్క తన మన ప్రాణ ధన అన్నీ కూడా కృష్ణుల్లో నియుక్తం చేసి ఉన్నారనమాట వాళ్ళు.
ఎప్పుడైతే మనం తర్వాత స్టోరీస్లో చెప్పుకుంటాం, అక్రూరుడు వచ్చి కృష్ణుణ్ణి మథురాకి తీసుకొని వెళ్ళిపోతాడు. మథురాకి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ బృందావనంలో ఉన్న వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ ప్రాణాలన్నీ పోయినట్టుగా అయిపోయాయి. ఏమంటారు, నిశ్చలంగా నిర్జీవమైన శవాల్లాగా అయిపోతారనమాట. వాళ్ళు కొన ఊపిరితో ఉంటారనమాట. అసలు ఇంకా వాళ్ళు ప్రాణాలు వదిలేయాలి, ఆ స్థితిలో ఉంటారు. అయితే మరి వీళ్ళందరూ ఇంకా ప్రాణాలు ఎందుకు వదలలేదు అంటే, కృష్ణుడు వెళ్తూ చెప్తాడు కదా, నేను వెళ్ళి వచ్చేస్తాను అని చెప్తాడు కదా. ఆ విధంగా మరి కృష్ణుడు వచ్చాడనుకో ఇక్కడికి, కృష్ణుడు చూసుకోవడానికి ఎవరు ఉండకుండా పోతామే, ప్రాణాలు వదిలేస్తే అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ శరీరాల్లో నుంచి ప్రాణాలు పోకుండా ఆ విధంగా కృష్ణుడి గురించి ఎదురు చూస్తూ ఉంటారనమాట. అంటే బ్రజవాసుల్లో ఉన్నటువంటి కృష్ణ ప్రేమ అలాంటిదనమాట. అంత గొప్పనైందనమాట వాళ్ళ ప్రేమ. వాళ్ళకి చావంటే భయం లేదు, ఆపదంటే భయం లేదు. అలాంటి ఆపదలకి చావులకి భయపడే వాళ్ళైతే కృష్ణుని అంతగా ప్రేమిస్తారా వాళ్ళు. సో ఆ విధంగా కృష్ణుడు ఇంకా కృష్ణ బలరాముల్ని వీళ్ళందరూ ప్రార్థించడంతో ఈ కృష్ణ బలరాములు ఈ మంటలన్నింటినీ ఆర్పేస్తారనమాట. తర్వాత ఇంకా తెల్లారుతుంది. తెల్లారిన తర్వాత అందరు కలిసి ఊరికి వెళ్ళిపోతారు. ఊర్లో ఇంకా రోజు కార్యక్రమాలు మొదలైపోయాయి. మళ్ళీ పొద్దున్నే లేచి కృష్ణ బలరాములు సద్ది మూటలు కట్టుకోవడము, ఆవులను తీసుకొని అడవికి వెళ్ళడము, ఇంక ఇది నడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కృష్ణుడు వేణుగానం పాడుతూ తను ముందు వెళ్తూ ఉంటే వెనక ఫ్రెండ్స్, తర్వాత గోవత్సాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అసలు ఈ ఊరేగింపుని చూడడానికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పనులన్నీ వదిలేసి వాళ్ళ వాకిట్లో నుంచొని కృష్ణుడు దర్శనం చేసుకోవడం. మళ్ళీ కృష్ణుడు ఇప్పుడు వెళ్తే సాయంత్రం కానీ తిరిగి రాడు, అప్పటి వరకు కృష్ణుడు దర్శనం మిస్ అయిపోతారే. అలాంటి పరమ అదృష్టమైనటువంటి పరమ దుర్లభమైనటువంటి దివ్యమంగళ స్వరూపమైన ఆ నీలమేఘ శ్యామని, ఆ కన్నాన్ని చూడకుండా ఎలా ఉంటారు? ఆ విధంగా వీళ్ళందరూ కూడా అలా బయటికి వచ్చి కృష్ణుని చూడడం ఇవన్నీ రోజు నడిచేదే. ఈ ఊరేగింపు, ఈ పండగ అదంతా రోజు నడిచేదే. ఆ విధంగా అది గ్రీష్మకాలం అనమాట, అంటే సమ్మర్, హాట్ సమ్మర్. మరి కానీ కృష్ణ బలరాం ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈ వాతావరణం కూడా ఎలా ఉంటుంది అంటే వసంత ఋతువులాగా ఉందంట. ఆ వేడి తాపం అక్కడేమీ తెలియట్లేదంట. భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో అన్నీ కూడా మారిపోతాయి. అసలు ఎండాకాలం వస్తే చెట్లన్నీ ఎండిపోతాయి కదా, అయినా కానీ అక్కడ ఏమీ లేదంట. ఈ వసంత ఋతువులో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వసంత ఋతువులో ఏ విధంగా అయితే ఈ పరిసరాలు ఇవన్నీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే ఉన్నాయన్నమాట. సో వీళ్ళందరూ వాళ్ళు రోజు వెళ్ళే ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా అయితే ఆడుకుంటూ ఉంటారో ఆ విధంగా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట. సో మరి ఈరోజు ప్రలంబాసురుడు వీళ్ళ ఆటలోకి రాబోతున్నాడు అనమాట. అసురుడు ఎలా రాబోతున్నాడు, అసలు ఈ అసురుడు ఎలా అసురుడయ్యాడు అంటే మనము ఇంకొక స్టోరీ చెప్పుకుందాం. అయితే కైలాసానికి దగ్గరలో ఉండేటటువంటిది ఏంటి అంటే కుబేరుడి యొక్క లోకం. కుబేరుడు ఆ లోకానికి, ఆ గంధర్వ లోకానికి, కుబేరుడు గంధర్వ, ఆ గంధర్వ లోకానికి కుబేరుడు రాజు. అయితే ఈ కుబేరుడి యొక్క లోకంలో ఒక సౌగంధిక పుష్పాలు కలిగినటువంటి ఒక ఫ్లవర్ గార్డెన్ ఉందన్నమాట. ఆ గార్డెన్లో పూసేటటువంటి పూలు ఎంత పరమ దివ్యమైనటువంటి వాసన వెదజల్లుతూ ఉంటాయి అంటే అంత మంచి వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. మరి అంత మంచి వాసనకి ప్రతి ఒక్కరూ ఆకర్షింపబడుతూ ఉండేవాళ్ళు. ఎవరంటే వాళ్ళు వచ్చి ఆ పూలని తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయడం ఏంటి, ఎప్పుడు ఆ గార్డెన్లో పూలు ఉండనే ఉండవు, ఎవరో ఒకరు వచ్చి ఆ పూలను తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట. సో మరి కుబేరుడేమో శివుడి భక్తుడు అనమాట. శివుడు అంటే చాలా ఇష్టం తనకి. ఆయన ఏమనుకునేవాడు అంటే రోజు పొద్దున్నే లేచి వచ్చి తన స్నాన కృత్యాలు అన్నీ చేసుకొని ఆ పూలను తీసుకొని వెళ్ళి శివయ్యకు ఆఫర్ చేద్దాము అనేసి తను అనుకునేవాడు. కానీ తను ఎప్పుడైతే వస్తాడో వచ్చేలోపు పూలు ఉండడం లేదు. అలా అని చెప్పేసి ఏం చేశాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ని అపాయింట్ చేశాడు ఆ ఫ్లవర్ గార్డెన్కి. సెక్యూరిటీ గార్డ్ని పెట్టిన తర్వాత కూడా తను మళ్ళీ వచ్చి పూల కోసం చూస్తే పూలు ఉండలేదు. అయితే అప్పుడు అంటాడు, ఏం చేస్తున్నావయ్యా, నువ్వు ఇక్కడే కూర్చున్నావు కదా, పూలు ఎవరు తీసుకెళ్లారంటే, ఏమో స్వామి నాకు తెలియదే, నేను చూడకుండానే తీసుకెళ్ళిపోయారు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. గంధర్వ లోకంలోకి ఎవరు వస్తారండి, వస్తే దేవతలో, కిన్నెరలో, కింపురుషులో, తర్వాత వేరే గంధర్వులు ఎవరో ఒకరు వస్తారు ఆ పూల కోసం. మరి వాళ్ళేమో ఈయనను అడిగి తీసుకుంటారు, ఈయనకు కనిపించకుండానే వాళ్ళు అలా తీసుకెళ్ళడము జరుగుతుందన్నమాట. సో
అప్పుడు కుబేరుడు కోపం వచ్చేస్తుంది. ఇదేంటి అసలు నా గార్డెన్‌లో పూలు నేను భగవంతునికి ఆఫర్ చేసుకోవాలి అంటే నాకే పూలు దొరకడం లేదు కదా అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే, ఎవరైతే ఈ గార్డెన్‌కి వచ్చి నా పర్మిషన్ లేకుండా పూలు తీసుకుంటారో వాళ్ళు అసురులైపోవాలి అని చెప్పేసి శపించేస్తాడు. పాపం ఆయన శపించాడు. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? ఏం సంగతి? శాపమైతే ఇచ్చాడు. అక్కడ గాడ్ ఉన్నాడు. ఓకే, తను వింటే ఏమవుతుంది? ఏమీ అవ్వదు కదా. సో అలా తన కోపం వచ్చేసి డిసప్పాయింట్ అయిపోయి తను ఆ శాపాన్ని ఇచ్చేసాడు. తను వెళ్ళిపోతాడన్నమాట. నెక్స్ట్ డే మార్నింగు భగవంతుడి యొక్క ఊహు అనే గంధర్వుడు ఉంటాడనమాట. ఈయన కృష్ణుడి యొక్క పరమ భక్తుడు. ఆయన కొడుకు కూడా జయ, ఆయన కూడా కృష్ణుడి యొక్క పరమ భక్తుడు. మంచిగా నారాయణుడి యొక్క నామాన్ని పాడుతూ 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 తను వస్తూ ఉన్నాడు. ఆ సువాసన వచ్చేసరికి ఆహా ఎంత బాగున్నాయి, ఈ స్మెల్, ఈ పూలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఇవి తీసుకొని వెళ్ళి నేను నా స్వామికి అర్పించుకుంటాను అని చెప్పేసి తన భగవంతుడి యొక్క నామాన్ని పాడుతూ 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 వచ్చేస్తూ ఉంటాడనమాట. పాడుతూ పాడుతూ వస్తాడు, కానీ అక్కడ ఉన్నటువంటి గాడ్ పర్మిషన్ తీసుకోడు. యాదృచ్ఛికంగా వచ్చేసి ఏదో గార్డెన్లో పూలను తీసేసుకుంటాడనమాట. తీసేసుకొని ఇంకా వెళ్ళడానికి పోయే లోపు ఆల్రెడీ కుబేరుడు ఏం చేశాడు? పర్మిషన్ లేకుండా ఎవరైతే పూలు తీసుకుంటారో వాళ్ళు అసురులు అయిపోవాలి అని చెప్పేసి శపించేశాడు. ఇమ్మీడియట్గా ఒక భయంకరమైన అసుర రూపాన్ని ఈ జయ పొందుతాడనమాట. మరి అసుర రూపాన్ని పొందిన తర్వాత అసుర లక్షణాలు వచ్చేస్తాయి. తనకు తప్పేమీ లేదు, తనకు తెలియని కూడా తెలియదు. కనీసం కుబేరుడు అక్కడ ఒక బోర్డు అన్నా పెడితే తెలిసేది, ఎవరైతే పర్మిషన్ లేకుండా తీసుకుంటారో అసురులు అయిపోతారు అని చెప్పి ఏదో ఒక బోర్డు ఏదో పెడితే అప్పుడు తెలుస్తుంది. మనం పెడుతూ ఉంటాం కదా, ఈ పూలు దేవుడి కోసమే ఉన్నాయి, ఎవరు తెంచొద్దు, లేకపోతే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, లేకపోతే ఇది నో పార్కింగ్, ఏదో ఒక బోర్డు పెడతాం కదా మనం. అదేవిధంగా కుబేరుడు కూడా ఒక బోర్డు పెట్టుంటే పాపం తెలిసేది. ఆయనకే తెలియదు ఏమయ్యిందో. మరి ఇంకా అసురు రూపాన్ని తీసుకున్న తర్వాత నానా రభస చేస్తాడు ఇతను. జయాసురుడైపోయాడు. చాలా వికారమైన శరీరము, పెద్ద పెద్ద ఆకారము, తర్వాత పెద్ద కోరలు, అసలు ఇంకా నానా రభస చేస్తాడు. ఆ రభసకి కుబేరుడు వస్తాడనమాట. కుబేరుడు వచ్చి ఎంత ఎదిరించినా కూడా ఎదిరించలేకపోతున్నాడు అనమాట. విసుగెత్తిపోయాడు ఇంకా కుబేరుడు కూడా. అసలు ఈ వీడెందుకు వచ్చాడు, వీడితో నేనెందుకు గొడవపడాలి, ఏం చెయ్యాలో తెలియట్లేదు. తర్వాత వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి, నాయనా శివ ఏంటి నాయన, ఇందాక నుంచి విసుగొచ్చేసింది వీడితో, వీడు పోడు రాడు, వీడితో వేగలేకున్నాను, అసలు మొత్తం గార్డెన్ అంత రభస చేసేసాడు, వీడితో వేగలేకుండా ఉన్నాను అనేసి అంటే అప్పుడు పరమశివుడు వచ్చి చెప్తాడనమాట, ఇదంతా నువ్వు చేసిన పనే నాయనా అనేసి. అదేంటి నేనేం చేశానంటే, నువ్వే చెప్పావు కదా ఎవరైతే ఈ గార్డెన్లో పర్మిషన్ లేకుండా పూలు కోస్తారో వాళ్ళు అసురులు అయిపోవాలని. ఇతను ఆయన స్వామి యొక్క పాట పాడుకుంటూ నామం చెప్పిస్తూ వచ్చి వేమరపాటగా పూలను తెంచేశాడు. పాపం తను చూసుకోలేదు, తెంచేశాడు. అందులో ఆయన తప్పు లేదు, ఇందులో నీ తప్పు లేదు, ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను అనేసి శివుడు అంటాడనమాట. అప్పుడు ఈ అసుర రూపంలో ఉన్నటువంటి జయ ప్రార్థిస్తాడు. ఇంకా కుబేరుడు కూడా అంటాడు, అయ్యో నేను చేసిన ఈ తప్పు వల్ల ఈయన అసురుడైపోయాడు, పరమభక్తుడు, అపరాధం అయిపోతుంది, ఈ పరమభక్తుడు ఈ విధంగా అసురుడైపోయాడు కదా అని చెప్పేసి తను బాధపడతాడనమాట. మరి ఏదో ఒక దారి చెప్పండి తిన శాప విమోచనానికి అనేసి చెప్తాడనమాట. అప్పుడు శివుడు చెప్తాడు, ఏమంటాడు అంటే, ద్వాపర యుగంలో సాక్షాత్తు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఇంకా ఆయన బలస్వరూపమైన బలరాములు ఇద్దరు అవతరించబోతున్నారు. సో వాళ్ళ సాంగత్యానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ సాన్నిధ్యానికి వెళ్ళినప్పుడు ఈయనకి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి శివుడు చెప్తాడనమాట. ఇంకా ఆ విధంగా ఈ అసురుడే ప్రలంబాసురుడు. ఆ ప్రలంబాసురుడే ఇప్పుడు కృష్ణ బలరాములు ఆడుకునే ప్లేస్కి వస్తున్నాడు అనమాట. ఈ ప్రలంబాసురుడితో కూడా మన మామ కంస ఫ్రెండ్షిప్ చేసుకుంటాడనమాట. ప్రలంబాసురుడిని ఇప్పుడు పంపిద్దాము అని చెప్పేసి ప్రలంబాసురుడిని పంపించేస్తాడు. ప్రలంబాసురుడు చాలా తెలివిమంతుడు అనమాట. ప్రలంబాసురుడు ఏమనుకుంటాడంటే, ఇప్పటివరకు ఆ గాబక, ఆ ధేనుక, తర్వాత పూతన వీళ్ళందరూ వెళ్ళారు కదా, ఏంటి
వీళ్ళందరూ కూడా కృష్ణుని తీసుకొచ్చేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు. వాడికి శరీరం లేదు కాబట్టి నేను వెళ్ళి తీసుకొస్తాను ఒకడు అంటాడు. ఇప్పుడేమో వాళ్ళు మగవాళ్ళు కాదు, నేను ఆడదాన్ని, లేకపోతే నేను కనిపించని రూపంలో పాము రూపంలో కనిపించకుండా నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి రకరకాలుగా వీళ్ళందరూ కూడా ప్రగల్భాలు పలికారు కదా కంసుడి ముందు. పలికి కృష్ణుని తీసుకొస్తాను లేకపోతే చంపేస్తాను అని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరు కృష్ణుని ఏమి పీకను కూడా పీకలేకపోయారు. అందుకని ఇప్పుడు ఈ ప్రలంబాసురుడు ఏమంటాడంటే, అలా కాదు, నేను కృష్ణుడి జోలికి వెళ్ళను. కృష్ణుడి పక్కన ఉన్నటువంటి దావుజీ ఉన్నాడు కదా బలరాముడు, ఆ బలరాముని వేసుకొని వచ్చేస్తాను, అన్న వస్తే అన్న వెనక తమ్ముడు ఎలా అయినా వచ్చేస్తాడు అని చెప్పేసి తెలివితోని నేను వెళ్ళి బలరాముని పట్టుకొని వస్తాను అని చెప్పేసి బయలుదేరుతాడు. ఇక్కడ కృష్ణ అండ్ పార్టీ వీళ్ళందరూ కూడా అక్కడ వనంలో కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట. ఏం ఆడుకుంటూ ఉన్నారంట, వీళ్ళు దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నారనమాట. కళ్ళకి గంతలు కట్టేసుకొని ఏదో ఒకటి చూపిస్తారనమాట. కళ్ళకి గంతలు కట్టుకొని నా చేతిలో ఉంది ఏంది చెప్పు అనేసి అంటే, అప్పుడు కళ్ళకి గంతలు కట్టుకునే ఉసిరికాయని చూయించో లేకపోతే జాంకాయని చూయించో ఏదో పిచ్చికాయో పువ్వో ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా పేర్లు చెప్పు అని చెప్పేసి ఆ విధంగా ఆట ఆడుతూ ఉన్నారనమాట. అయితే బలరాముడి కళ్ళకి గంతలు కడితే బలరాము ఏదైనా సరే అన్నీ ఈజీగా చెప్పేస్తూ ఉంటాడనమాట. అప్పుడు కృష్ణుడు వచ్చి లేదు నేను చెప్తా, నేను ఆడతాను, నా కళ్ళకి గంతలు కట్టండి అనేసి అంటే, కళ్ళకి గంతలు కడితేనేమో పైకి లేపేవాడంటాడు, కళ్ళు మూసుకో అంటే ఇలా అని మూసుకునే చేతిలో మధ్య నుంచి చూసి చెప్పేవాడంట. అసలు ఏది తిన్నగా ఆడాడు. అప్పుడు స్తోక వచ్చేసి అంటాడంట, వీడు తిన్నగా ఆడాడు, అసలు వాడితో ఆడించొద్దు, వద్దు వాడి పక్కకు జరపండి అనేసి అంటారంట. అప్పుడు శ్రీరామ వస్తాడనమాట, వాడిని దాపెట్టండి ఫస్ట్, వాడిని దాపెట్టండి కళ్ళకి గంతలు కట్టేసి ఇవ్వండి అంటే, అప్పుడు శ్రీరామ వచ్చి అంటాడనమాట, వాడు ఎలా దాక్కుంటాడు రా, వాడికి దాక్కోవడం కూడా చేత కాదు, ఏం చేయమంటావు వాడిని అనేసి అంటాడంట. ఎందుకో పాపం నీకు అంత దేయగలుగుతుంది అని చెప్పేసి ఇంకొకడు అంటాడంట. అప్పుడు చెప్తాడనమాట, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడికి కృష్ణుడు పోని అతి కష్టం మీద ఎక్కడన్నా దాక్కుంటాడు. అతి సుకుమారమైన కోమలమైన అంగాలు కలిగిన వాడు ఆయన పోని ఎక్కడో ఒక దగ్గర దాక్కుందామని వెళ్ళి దాక్కుంటే కూడా ఏమవుతుంది అంట, అక్కడ ఉన్నటువంటి పిచ్చుకలు, ఉడతలు, తర్వాత నెమళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా లైన్ కట్టుకొని కృష్ణుడి దగ్గరికి వస్తాయి. సో అది చాలదా, ఎవరు ఆ కృష్ణుడు అక్కడ ఉన్నాడని తెలియదా, అందరూ మళ్ళీ అక్కడికే వెళ్తారు. అంటే భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గరికి దారి అందరూ చూపిస్తూ ఉన్నారనమాట. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అని అందరూ కూడా చూపిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఈ గురుజనం అంతా ఏం చేస్తూ ఉన్నారంటే, మనందరినీ కూడా భగవంతుడు ఎక్కడున్నాడో, ఆయన యొక్క పాద పద్మాలు ఎక్కడున్నాయో మనందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. మన యొక్క ఆకర్షణని భగవంతుడి యొక్క పాద పద్మాల వైపు మళ్లించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అందుకే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గరికి మనందరినీ లాగుతూ ఉంటారనమాట. అదే దారిలో శ్రీల ప్రభుపాదుల వారు కూడా మనందరినీ లాగుతున్నారు ఆ విధంగా. సో మరి కృష్ణుడు దాక్కోలేడే, మరి అలాంటి వాడితో నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు అనేసి అంటారు. వీళ్ళందరూ ఇలా సంభాషించుకుంటూ ఉన్నారనమాట. కొంతమంది కృష్ణ పార్టీ, కొంతమంది బలరాం పార్టీ, లేకపోతే కొంతమంది ఆపోజిట్ పార్టీ, అలా కాదు అలా ఇలా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంతలోకే ప్రలంబాసురుడు వచ్చాడు. మరి ప్రలంబాసురుడు ఎలా వచ్చాడు అంటే, ఆ గోపబాలుల్లో లాంటి గోపబాలుడి యొక్క వేషాన్ని వేసుకొని, అలాంటి ఎంత పెద్ద భీకరమైన శరీరం కలిగిన వాడు బుజ్జి పిల్లోడులాగా, అమాయక పిల్లోడులాగా వేషం వేసుకొని ఈ గ్రూప్లోకి వస్తాడనమాట. వచ్చి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలా ఆడుతూ ఉంటారు, ఇది ఆడదాం అది ఆడదాము అంటే ఆ పిల్లోడు వచ్చి అంటాడనమాట, కాదు నేను ఒక కొత్త ఆట చెప్తాను, అది ఆడుకోండి, ఎంతసేపు ఇదే ఆడుకుంటారు, బాగుంది, ఎప్పుడు ఒకరే గెలుస్తున్నారు కదా, ఇలా అయితే బాగుంటుంది, చాలా ఎంజాయ్ వస్తుంది అని చెప్పేసి అంటాడంట. అప్పుడు ఒకడు అంటాడు, ఏంట్రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నిన్ను ఎప్పుడు చూడలేదే, నువ్వు ఏ ఊరోడివి అనేసి ఒకడు అడుగుతాడంట. అప్పుడు అంతలోకే వాడు వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి, నిన్ను ఈ పార్టీ అనేసి ప్రలంబాసురుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడు చేయి పట్టుకుంటాడంట. కృష్ణుడు చేయి పట్టుకోగానే ప్రలంబాసురుడికి షేక్ అయిపోయాడంట అసలు. ఎందుకంటే వాడి లోపల ఏముంది, ఖిన్న స్వభావం ఉంది, మోసపూరిత స్వభావం ఉంది. సో ఆ స్వభావము
భగవంతుడి దగ్గర ఏం పని చేస్తుంది, ఏమవుతుంది అలా వాడు వణికిపోతాడంట. తర్వాత కృష్ణుడు గట్టిగా చేపట్టుకుంటాడంట, పట్టుకుని సరే సరే నువ్వు నా పార్టీ ఆడుకుందాము అనేసి చెప్తాడనమాట. ఇంకా అందరు కృష్ణుడే నా పార్టీ అన్న తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఏమంటారండి అలా. సో అందరు కూడా సరిగా ఇంక కృష్ణ యాక్సెప్ట్ చేశాక మనం ఏం చేయలేము. ఇంకా కృష్ణకి సురా లేకపోతే ఫ్రెండా, లేకపోతే బంధువా, లేకపోతే తెలిసినవాడా, తెలియని అది ఏమీ లేదు. కృష్ణుడి దగ్గరికి వచ్చి ఎవరైతే నువ్వే శరణాగతి అంటే ఆయన వాళ్ళందరినీ స్వీకరిస్తాడు, వాళ్ళందరినీ వదిలేడు ఇంకా. సో ఆ విధంగా ఇప్పుడు ఆ ప్రలంబాసురుడి యొక్క చేయి పట్టుకున్నాడు, ఇంకా వదలడు, ఆయనను ఉద్ధరించేంత వరకు వదలడు. సో ఆ విధంగా ఏం చెప్తాడు అంటే సరే ఇప్పటివరకు ఆడుకున్నారు, ఇప్పుడు కొత్త ఆట ఆడుకుందాము, మనం అందరము 2 పార్టీస్గా 2 గ్రూప్స్గా వెళ్ళిపోదాము. ఎవరైతే ఇక్కడ ఈ యమునా తటం ఉంది కదా, ఆ యమునా తటం వరకు ఆ తీరం వరకు జింకలాగా దూకుతూ వెళ్ళాలి. ఎవరైతే ఏ గ్రూప్ వాళ్ళైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళు విన్నర్స్, ఎవరైతే లాస్ట్కి వస్తారో వాళ్ళు లూజర్స్. ఈ గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద కూర్చుంటే గుర్రంలాగా కూర్చోబెట్టుకొని వాళ్ళని ఎత్తుకొని పరుగు తీయాలి అని చెప్పేసి అంటాడనమాట. అయితే పిల్లలందరూ బాగుంది, గుర్రం ఆట బాగుంది, మేము ఆడుకుందాము అని చెప్పేసరికి ఇంకేం చేస్తారు అంటే సరే అని చెప్పేసి గ్రూప్స్ వైజ్గా డివైడ్ అవుతున్నారనమాట. డివైడ్ అవుతూ ఉంటే ప్రలంబాసురుడు తెలివితే ఏం చేస్తాడంటే అలా కాదు ఆగండి, నేను ఇంకా బలరాం దావు ఇద్దరు బాగా బలంగా ఉన్నారు, ఇద్దరు బలంగా ఉన్నాం కదా, మేమిద్దరము 2 పార్టీస్గా ఉంటాము. ఒకవేళ వాళ్ళు ఓడిపోయినా నా మీదకి ఎక్కితే నేను మొయ్యగలుగుతాను, నేను ఓడిపోయినా వాడి మీదకి ఎక్కితే వాడు మొయ్యగలుగుతాడు. ఆ విధంగా ఇట్లా 2 పార్టీస్ అయిపోతాము అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఈ ప్రలంబాసురుడు కృష్ణుడి దగ్గర ఉన్నాడు కదా, కృష్ణుడు ఒక పార్టీ అయిపోయింది, దావుజీ ఇంకొక పార్టీ అయిపోయింది అనమాట. అలా 2 పార్టీస్ అయిపోతాయి. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది, అందరూ దూకుతూ వెళ్తూ ఉన్నారు. కావాలనే వీడేం చేస్తాడంటే ప్రలంబాసురుడు వాడి పార్టీ ఓడిపోయే విధంగా చేస్తాడనమాట. బలరాముడి యొక్క పార్టీ గెలుస్తుంది. గెలవగానే ఇంకా అందరూ చలో మీరు అందరు గుర్రాలు అయిపోండి, మేమందరం ఎక్కేస్తాము అని చెప్పేసి పిల్లలందరూ ఉత్సాహంగా వస్తారనమాట. మరి ప్రలంబాసురుడి ప్లానే అది కదా, బలరాముడిని తీసుకొని వెళ్ళిపోవాలి మథురాకి. మళ్ళీ బలరాముడు వెనుక కృష్ణుడు వచ్చేస్తాడు, కంసుడికి అప్పచెప్తే నా యొక్క పని అయిపోతుంది అని చెప్పేసి తను అనుకుంటాడు. సో ఆ విధంగా తను ఏం చేస్తాడు అంటే తన మీద ఎక్కించుకుంటాడు, తను పరుగు తీస్తూ ఉంటాడనమాట. ఇంతలోకే శ్రీధామ వస్తాడనమాట. శ్రీధామ వచ్చి కృష్ణుడి మీదకి నేను ఎక్కుతాను నీ మీద అనేసి అంటాడు. కృష్ణుడు సరే ఏం చేస్తాడు, ఎక్కించుకుంటే ఎంత దూరం వెళ్తాడు, ఇలా ఎక్కించుకొని తుస్సుమని పడిపోతాడు అనమాట. ఆ విధంగా వాళ్ళు ఆడుకుంటూ మజాక్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలోకే ప్రలంబాసురుడు ఏం చేస్తాడంటే బలరాముడు తన వీప్ మీద ఎక్కించుకుంటాడు, నెమ్మదిగా వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళి వాళ్ళు ఏదైతే సరిహద్దు పెట్టుకున్నారో ఆ సరిహద్దు దాటేసి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాడనమాట. అయితే వీళ్ళందరూ ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. బలదేవుడికి తెలీదా ఎవరు ఏం సంగతి అని చెప్పేసి. బలరాముడు ఎవరు, బలస్వరూపం, కృష్ణ యొక్క బలస్వరూపం సంకర్షణ. సో ఆయన యొక్క బరువుని ఆయన బరువుని పెంచుతున్నాడనమాట. ఆయన బరువుని పెంచుతుంటే పాపం పాకలేకపోతున్నాడు ప్రలంబ. ఇంకేం చేస్తున్నాడంటే ఇంకా ఏంటి వీడి పిల్లోడు ఇంత చిన్న పిల్లోడు ఇంత బరువు అవుతున్నాడు అనేసి అనుకుంటాడు. ఇంకా ప్రలంబాసురుడు కూడా ఏం చేస్తాడు అంటే ఆయన యొక్క వికరాల రూపాన్ని తీస్తాడనమాట. ఇంకా తీసుకొని వంగి ఉన్నోడు కాస్త నించుంటాడనమాట. బలరాముడు చూస్తే అదేంటి ఇప్పటివరకు నేను కిందున్న వాడిని ఇంత పైకి ఎలా వచ్చాను అని చూస్తాడు. ఇంకా అర్థమైపోయింది నేను అసురుల చేతిలో ఉన్నా అని చెప్పేసి. అక్కడి నుంచి ఆ పిల్లలందరూ అరుస్తున్నారు, కానా చూడు దావుజీని అసురుడు ఎత్తుకపోతున్నాడు, వాడు చూడు ఎంత పెద్ద సైజు ఉన్నాడు. బలరాముడు ఆలోచిస్తున్నాడంటే వీడిని ఎలా చంపాలి, కృష్ణుడు తన స్నేహితుడి పార్టీలో వీడిని జాయిన్ చేసుకున్నాడే, అంటే ఇప్పుడు కృష్ణుడి యొక్క స్నేహితుడిని నేను ఎలా చంపాలి అనేసి దావుజీ ఆలోచిస్తున్నాడు అన్న. అందుకే కృష్ణుడు అక్కడి నుంచి అంటాడు, దావు భయ్యా వాడిని వదిలిపెట్టొద్దు, నేను స్నేహితుడిని చేసుకున్నాను అని చెప్పేసి నువ్వు వదిలిపెట్టొద్దు, వాడు అసురుడే, వాడిని చంపేయి అని చెప్తాడు. ఆ మాట వినగానే దావు ఇంకా ఆయన యొక్క బరువును పెంచుతూనే ఉన్నాడు. ఈ
ప్రలంబాసురుడు ఆ భుజాల మీద ఎత్తుకొని ఉన్నాడు కదా, ముందుకెళ్తున్నాడు, మొయ్యలేకపోతున్నాడు. ఆయాసం వస్తుంది, దమ్మొస్తుంది, గొజ్జ పెడుతున్నాడు. అసలు ఇంకా ఆ బరువు ఏంటి, వీడు చిన్న పిల్లోడా లేకపోతే పర్వతమా తెలియట్లేదు అతనికి. చూస్తేనేమో చిన్న పిల్లోళ్ళలా ఉన్నాడు, బరువేమో పర్వతంలా ఉందన్నమాట. ఆ విధంగా వాడిని మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడనమాట ఈ ప్రలంబ. వెళ్తూ ఉంటే ఎప్పుడైతే బలరాముడు కృష్ణుడి యొక్క మాట విన్నాడో, చంపేయి అన్న మాట విన్నాడో, అప్పుడు ఏం చేస్తాడంటే ఒక్క ముష్టిక దెబ్బేస్తాడంట తల. ఎందుకంటే తల పట్టుకొని కూర్చున్నాడు కదా, పాపం భూమి మీద తిరుగుదాం అనుకున్నాడు. ఇప్పుడు స్కై రైడింగ్ అయిపోయింది, ఇంకా చాలు అని చెప్పేసి ఒక్క ముష్టిక వేసి ఒక్కడు గుద్దుతాడంట. అంతే, తల మీద నుంచి గుద్దుతే ఆ తల పలిగిపోయి ఆయన శరీరం లోపలికి కుంచుకొని పోతుందంట. అలా తల పలిగిపోయి మొత్తం అంత పెద్ద వికాల రూపము పడిపోతుందన్నమాట. ఒక సైడు ప్రలంబాసురుడు పడిపోతాడు, ఇంకో సైడ్ నుంచి బలరాముడు దూకేసి వచ్చేస్తాడనమాట. ఆ విధంగా ఈ ప్రలంబాసురుడిని పాపం కంసుడు ప్రలంబాసురుడిని పంపించి ఆ దావుని తీసుకొని వచ్చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళ పప్పలేం ఉడకలేదు. ఎంత దూరం ఉంది గోకుల్ నుంచి మధుర, గట్టిగా రన్నింగ్ చేస్తే ప్రలంబాసురుడు వెళ్ళిపోతాడు, ఒక జంపుతో వెళ్ళిపోతాడు. కాకపోతే బలరాముడి యొక్క బరువుతో తను వెళ్ళలేకపోయాడనమాట. మరి ఈ ప్రలంబాసురుడు అనే అసుర తత్వం ఏంటి అంటే ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారు అంటే, మన లోపల ఉన్నటువంటి పేరు కాంక్ష, అంటే మన యొక్క పేరు ప్రతిష్ట పొందాలనే భావం అనమాట. ఈ భావము ఏదైతే ఈ వాంఛ ఉందో మనకి, మన ఫేమ్ అంటే మనం ఫేమస్ అవ్వాలి అనే ఏదైతే ఇది ఉందో, ఇదేంటి అంటే ప్రలంబాసురుడికి ప్రతీక అనమాట. మరి ప్రలంబాసురుడు ఏ విధంగా అయితే ఇప్పుడు కృష్ణ అండ్ పార్టీ వాళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు, కృష్ణుడి దగ్గరికి కూడా అసురుడు వచ్చాడు. మనం కృష్ణుడి దగ్గర ఉన్నా కూడా మనం ఏం చేయలేం, కానీ బలరాముడు యొక్క శక్తి ద్వారా మనం ఈ ప్రలంబాసురుడిని దాటి పోగలుగుతామన్నమాట. ఎప్పుడైతే మనము భగవంతుడు ఎవరు, ఈ బలరాముడు ఎవరు అంటే గురుతత్వం, సంకర్షణ. ఆయన ఏం చేస్తారు అంటే మనందరినీ కూడా భగవంతుడి యొక్క పాద పద్మాల వద్దకి తను చేరుస్తాడనమాట. ఎప్పుడైతే మనం బలరాముడి యొక్క శరణాగతి పొందుతామో అప్పుడు మనము భగవంతుడి యొక్క పాద పద్మాలకి చాలా దగ్గర అవుతామన్నమాట. లేకపోతే కృష్ణుడి దగ్గర ఉన్నా కూడా అసురుల బారి నుంచి తప్పించుకోలేము. అసురుడు రావడం ఏంటి, మన లోపల ఉంది. ప్రతి ఒక్కరం కూడా మనం ఏమనుకుంటామంటే ఏదో రకంగా ఫేమ్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, మాకు పేరు రావాలి, మాకు గొప్ప పేరు రావాలి, లేకపోతే నాకు ఒక గుర్తింపు రావాలి అని చెప్పేసి మన లోపల అది ఉంది. మరి ఆ స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి అంటే ఏం చెయ్యాలి, మనము బలరాముడి యొక్క శరణాగతి పొందాలి. ఎప్పుడైతే బలరాముడి యొక్క శరణాగతి పొందుతామో అప్పుడు మన లోపల ఉన్నటువంటి అనర్థాలన్నిటినీ తను తీసేసి తను ఏం చేస్తారు అంటే మనని శుద్ధంగా చేసి, పరిశుద్ధంగా చేసి మనని భగవంతుడి యొక్క పాద పద్మాలకి పంపిస్తాడనమాట. ఆ విధంగా దావుజీకి భయ్యా, కృష్ణ కనయ్య, జై బలరాంకి జై. సో ఈరోజు ప్రలంబాసురుడి యొక్క వధ అయిపోయింది. రేపు ఇంకొక కథ చెప్పుకుందాం.